అహల్య ఎక్కడ ఉందిరా? అదిగో అక్కడ కూర్చునుందరా. నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తానని మొండి పట్టు పట్టింది. అహల్య గారు, అహల్య గారు, ఎందుకండి ఇలా చేశారు? నేను వచ్చే వరకు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా. మీరు వెళ్ళాక నా మీద బల్లి పడిందండి. అది అపశకునమని, మీకేదైనా కీడు జరుగుతుందేమోనని దేవుడికి దండం పెట్టుకుందామని గుడికి వెళ్ళాను. నాకేమవుతుందండి? కడుపుతో ఉన్న మీరు కదా జాగ్రత్తగా ఉండాలి. బుల్లబ్బాయి వల్ల లేక ఆ సత్య వల్ల మీకు అపాయం జరుగుతుందని భయపడ్డానండి. అయినా ఒంటరిగా గుడికి ఎందుకు వెళ్ళారు? ఇంట్లో మా అక్క ఉంది కదా, తనని తోడుగా తీసుకెళ్ళొచ్చు కదా. ఆ కంగారులో నాకేం తోచలేదండి. త్వరగా తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను. నేను వచ్చేసరికి మీరు ఇంట్లో లేరు. మీకు ఇచ్చిన స్మార్ట్ వాచ్ కూడా ఇంట్లోనే ఉంది. అక్కని అడిగితే గుడికి వెళ్ళారని చెప్పింది. నేను మీకోసం గుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడ మీరు లేరు. మీరు ఎక్కడా కనిపించకపోయేసరికి నేను చాలా కంగారు పడ్డాను తెలుసా, చాలా భయపడ్డాను. సారీ అండి, మిమ్మల్ని కంగారు పెట్టాను. ఇలా అవుతుందనుకోలేదు. నేను గుడికి వెళ్ళిన టైంలో శ్రావ్య కూడా గుడికి వచ్చింది. నా కళ్ళ ముందే తనకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ కంగారులో మీకు చెప్పడం మర్చిపోయాను. ఆకాష్ ఫోన్ చేసి చెప్పాడండి. అయినా శ్రావ్యకి యాక్సిడెంట్ అయితే ఏ అంబులెన్స్కో ఫోన్ చేయొచ్చు కదండి, లేదా ఎవరినైనా లిఫ్ట్ అడిగి ఉండొచ్చు కదా. తోపుడు బండి మీద తీసుకొచ్చారు ఎందుకు? నేను ట్రై చేశానండి, ఎవరూ ఆపలేదు. శ్రావ్యకి ఏమవుతుందో అని భయం వేసింది. దాంతో అక్కడున్న బండి మీద తీసుకొచ్చేశాను. అయినా నాకేం కాలేదండి. శ్రావ్య కూడా ప్రమాదం నుంచి బయటపడింది. మీకేం కాకపోవడం ఏంటండి? మీరెంత స్ట్రెయిన్ అయి ఉంటారు. కడుపులో బిడ్డ కూడా డిస్టర్బ్ అయి ఉంటాడు. నాకు భయంగా ఉంది. అయినా డెలివరీ టైం దగ్గర పడ్డప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోవచ్చా చెప్పండి? అయినా నేను వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా. మీరు లేకపోతే నాకు భయం వేస్తుందండి. మీరు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అందుకే మీరు వచ్చే వరకు ఆగుతానని అన్నయ్యతో చెప్పాను. ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. మీకేం కానివ్వను. అహల్య, ఆకాష్, ఆకాష్, అహల్య రే, ఆకాష్, తనకి పెయిన్ స్టార్ట్ అవుతున్నాయిరా. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు. తన కండిషన్ నాకు తెలుసురా, కానీ ఇప్పుడున్న డాక్టర్స్లో డాక్టర్ మాధురి మాత్రమే అవైలబుల్లో ఉన్నారు. అహల్యకి డెలివరీ చేయాలంటే ఎవరైనా ఎక్స్పర్ట్ డాక్టర్ కావాలరా, ఎక్స్పర్ట్ కావాలి, లేకపోతే డెలివరీకి వెళ్ళలేం. సరేరా, నాకు తెలిసిన గైనకాలజిస్ట్ ఉన్నారు, నేను ట్రై చేస్తాను, నువ్వు ట్రై చేయరా. నేను ఆ పనిలోనే ఉన్నాను రా. ముందు అహల్యకి బేసిక్ ట్రీట్మెంట్ అవసరం, అది డాక్టర్ మాధురి చూసుకుంటారు. డాక్టర్, నువ్వు వెళ్ళి లోపు శ్రావ్యం చూసిరా. జాగ్రత్త. అవంతిక, అహల్య నిజంగానే గుడికెళ్ళిందా? గుడికి కాదు, కోర్టుకెళ్ళింది. ఏమంటున్నావు? మీకంతా వివరంగా తర్వాత చెప్తాను. కాసేపు కామ్గా ఉండండి. గుడికని వెళ్ళింది, ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఏం చేస్తుంది? ఆవిడ గారు గుడికెళ్లారో లేక ఇంకెక్కడికైనా వెళ్లారో ఎవరికి తెలుసు నానమ్మా. గుడికెళ్ళిందని నువ్వే చెప్పావు కదా వంతిక. వాళ్ళు మనకి చెప్పేవి ఒకటి, చేసేవి మరొకటి కదా మావయ్య. మనతో చెప్పకుండా ఇంకా చేసేవెన్నో. నువ్వు తనకి తోడుగా వెళ్ళుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా అవంతిక. నేను తోడుగా వెళ్ళనని చెప్పానా నానమ్మా? వస్తానని చెప్పాను.
తనే వద్దంది. నేనేం చేసేది? మనకు తెలియకుండా ఆవిడ గారు ఏ రాచకార్యం చేయడానికి వెళ్ళిందో ఏంటో ఎవరికి తెలుసు. దానికోసమని వెళ్ళిన గౌతమ్ కూడా ఇంకా ఇంటికి రాలేదు. ఇద్దరికీ కొంచెం కూడా బాధ్యత లేకుండా పోయింది. నా మునిమనవడికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఆలియా చనిపోయిందని చెప్పడానికి వచ్చిందేమో. మనం కాకుండా అహల్యని చంపడానికి ఇంకెవరు ట్రై చేస్తారు అవంతిక? ఇంకెవరు? యామిని. మ్మ్. మీరంతా అహల్య కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు కదా అంకుల్. ఆ విషయం నీకెలా తెలుసమ్మా? అంటే మీకు ఇంకా ఈ విషయం తెలీదా ఆంటీ? ఏ విషయం? అహల్య హాస్పిటల్లో ఉంది. ఏంటమ్మా అన్న? అహల్యమ్మ గారు హాస్పిటల్లో ఉన్నారా? అహల్యమ్మ గారికి ఏమైందమ్మా? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో నాకు తెలీదు. ఇందాక హాస్పిటల్ నుంచి మా నర్స్ నాకు ఫోన్ చేసి చెప్తే ఆ విషయం మీకు చెప్దామని కంగారుగా వచ్చాను. అహల్య హాస్పిటల్లో ఉండడం ఏంటి? గౌతమ్ ఎక్కడమ్మా? గౌతమ్ గురించి కూడా నాకేం తెలీదు అంకుల్. గుడికని వెళ్ళింది, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది? నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు బామ్మగారు. నాకు నర్స్ చెప్పిన విషయం నేను మీతో చెప్తున్నాను. తను ఏం చెప్పిందంటే అహల్య ఓవర్ స్ట్రెస్ అయిందట, ఎక్కువ దూరం పరిగెత్తిందంట. దానివల్ల కడుపులో ఉన్న బేబీ డిస్టర్బ్ అయిందంట. కండిషన్ సీరియస్గా ఉంది, హెవీగా బ్లీడింగ్ అవుతుంది అని చెప్పింది. అంటే అహల్యకి పురిటి నొప్పులు వస్తున్నాయా అదితి? అంతగా స్ట్రెస్ అయితే ఏ నొప్పి రాకుండా ఎలా ఉంటుందా ఆంటీ? అయినా మీరేమో తనని షోకేస్లో బొమ్మలాగా చూసుకుంటుంటే తనేమో తన ఇష్టానుసారంగా చేస్తుంది. తన ఆరోగ్యం గురించి, కడుపులో ఉన్న బిడ్డ గురించి తను బొత్తిగా పట్టించుకోవట్లేదు. కొంచెం కూడా తనకి కేరింగ్ లేదు. ఎంతసేపు మీరు తన గురించి ఆలోచించడం తప్ప తను మాత్రం తన గురించి ఆలోచించడం లేదు.